జరిగింది ఇవన్నీ ప్రజలు చెప్పండి సార్. మీరు మాట్లాడారు కదా శాంతి ప్రసాద్ గారు, ఎందుకు ఆయన వాదన ఆయన చెప్పలేయండి. ఆయన వాదన ఆయన చెప్పలేయండి. మీరు అన్నట్టుగా నాగార్జున సాగర్, శ్రీశైలం అంటే ఆయన వాదన ఆయన చెప్పలేయండి. దానికి ఎగువ కాపర్ డ్యాములు ఉండవు, దిగువ కాపర్ డ్యాములు ఉండవు. 2 కొండల మధ్య ప్రాజెక్ట్ లాంటిది కడతారు, అక్కడే గేట్లు, ఒకటే డ్యామ్, వేరేది ఉండదు. కానీ పోలవరం అలా కాదు సార్. గోదావరి నదిని 8 కిలోమీటర్లు పక్కకు మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం, అక్కడ గేట్లు పెడతారు. మళ్ళీ అక్కడ డ్యాము ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటుంది, ఆ స్ట్రైట్ గా కడతారు. దానికి ముందు ఎగువ కాపర్ డ్యాము, దానికి కింద దిగువ కాపర్ డ్యాము. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది గోదావరిని 8 కిలోమీటర్లు మళ్లించేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పేది ఏంటంటే అన్ని ఒకేసారి స్టార్ట్ చేసింది. ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయి, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయినాక అప్పుడు ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎగువ కాపర్ డ్యామ్ లో ఈ 380 మీటర్లు ఒక అంచున ఒక గ్యాప్, మరొక అంచున 300 మీటర్లు ఖాళీ ఉంచారు. దిగువ కాపర్ డ్యామ్ అయితే అసలు వరకు అట్లా స్టార్ట్ కూడా చేయకుండా వదిలేశారు. చేయటం వల్ల స్పిల్వే స్టార్ట్ చేసి వదిలేశారు, ఒక గేట్ పెట్టారు అంతే. అది ఇంకా హైట్లు కూడా లేపకుండా పూర్తిగా. సో ఏం జరిగింది, 2019 ఆగస్టు 10వ తారీఖున 13.95 లక్షల క్యూసెక్లు, మళ్ళీ 18/8/2020 22.16 లక్షల క్యూసెక్లు వరద రావటం వల్ల 2420 మీటర్ల వెడల్పున ప్రవహించాల్సినటువంటి ఈ వరద నీరుపై 2 ఖాళీల ద్వారా 4 మీటర్లు పర్ సెకండ్ వేగంతో, అంటే దాదాపుగా 15.5 మీటర్లు పర్ సెకండ్ 48 కిలోమీటర్ల వేగంతో ప్రవహించడం వల్ల ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపుల నుంచి వాటర్ తన్నింది. మళ్ళీ వెనక దిగువ కాపర్ డ్యామ్ నుంచి అది నిర్మాణం పూర్తి కాలేదు, వెనక దాన్ని ముందుకు దండడం వల్ల ఏదైతే ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటే మన డయాఫ్రమ్ వాల్ అంటున్నాం ఏదైతే అన్నామో ఆ గోడ, దానికి సంబంధించి అది దెబ్బతింది. అది అక్కడంతా వాటర్ చేరింది. అది ఎట్ట దెబ్బతింది ఏందో కూడా కనిపెట్టడానికి కొన్ని నెలలు పట్టినటువంటిది. అది కూడా ఇది కేంద్ర హైడ్రాలిక్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి. సో ఇదంతా వదిలేసి మొత్తం మా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, అసలు ముందు మీరు ఆ గ్యాప్లు ఉంచడం వల్ల దిగువ కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా మెయిన్ డ్యామ్ ఎట్ట కడతారు సార్? ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు పెట్టడం వల్ల మేము వచ్చిన ఎగువ కాపర్ డ్యామ్ మళ్ళీ హైట్ పెంచి ఆ ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు, సార్ వినండి దయచేసి, ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు దిగువ కాపర్ డ్యామ్ కూడా మొత్తం గేట్లు పెట్టాం. ఈ రోజు 50 లక్షల వరద వచ్చినా కూడా బయటకు వెళ్ళేటటువంటి ఫెసిలిటీ ఉంది. సో ఇవన్నీ వదిలేసి ఎందుకు అవ్వలేదు, మేమేదో తప్పిదం చేసాం, తప్పిదాలు గడిచిన ప్రభుత్వంలో జరగలేదు సార్. అంతకుముందు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇంత లేట్ అయింది. ఒక్క చిన్న పాయింట్, ఇప్పుడు ఒక్క మాట మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఆయన వేరేగా చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు అంటోంది ఆగస్టులో, అంటే మీరు వచ్చింది అప్పుడు జూన్లో అనుకుంటా, ఆగస్టులో కొట్టుకుపోయింది అంటున్నారు మీరు సార్. ఆగస్టు అండ్ సార్ ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖు, ఆగస్టు 18